వెల్కమ్ టు Q99 న్యూస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. మే 13న రాష్ట్రంలో జరగబోతున్న శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలో భాగంగా మరి ఎస్కోట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా కోల లలిత కుమారి అనే నేను ఇవాళ ఎస్కోట్ ఎంఆర్ఓ ఆఫీసులో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సహకారం, జనసేన కుటుంబ సభ్యుల సహకారం, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఇవాళ నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టాం. మరి నేను ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరేది ఒకటే, ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద అన్ని వర్గాల ప్రజలు విసుగు చెంది ఉన్న మాట వాస్తవం. దయించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రజాకాలంలో ఎస్కోట్ ఇచ్చేటప్పుడు ఆనాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు, ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా భవిష్యత్తు రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నియమ నిబంధనలతో 75 సంవత్సరాల వయసులో ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారో ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా అవగాహనతో గమనించి ఈ ఎన్నికల్లో అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ బాబు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఈ ఆడబిడ్డకు 2 ఓట్లు 2 సైకిళ్ళకి వేసి
గెలిపించాలని, అదేవిధంగా నా తోటి సహకరిస్తున్న సోదరులు గొంప కృష్ణ గారికి, మా మరదలైన మండల వైస్ ఎంపీపీ గారు ఎస్కోట సుధారాణి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మనమంతా ప్రజల వద్దకి వెళ్దాం. శాంతియుతంగా మన కార్యక్రమాలు ఓట్లు వేయమని విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయమని చెప్పి కోరుదాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలను కాపాడుదాం. రాజధాని లేని మనం మళ్ళా రాజధానికి శ్రీకారం చుడదాం. ఇవన్నీ జరగాలి అంటే చంద్రబాబు గారి వల్లే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారి సహకారం, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మళ్ళా మన చంద్రన్న మన ముందుకు ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలంతా ఒక గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్, మరొక గుర్తు ఎంపీ అభ్యర్థి సైకిల్కి 2 ఓట్లు వేసి గెలిపించాలని మరొక్కసారి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఆడపిల్ల శిరస్సు వంచి నమస్కరిస్తూ విజయమే జయంగా ఆశీర్వదించాలని ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ మీడియా సోదరులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.